Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. సో మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. సో కళ్యాణ్ రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో ఒక లీక్ ఇస్తే ఇప్పుడు ఆ బిగ్గెస్ట్ సీక్రెట్ అప్డేట్ అయితే బయటపడింది. సో కళ్యాణ్ లైఫ్ చేంజ్ అవబోతుంది. ఈ అప్డేట్ వింటే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా పండగ చేసుకుంటారు. ఇక ఇంతకే అప్డేట్ ఏంటి? సో కళ్యాణ్ అతి త్వరలో హీరోగా రాబోతున్నాడా? అసలు వర్ష ఇంటర్వ్యూలో కళ్యాణ్ ఏం రివీల్ చేశాడు? అలాగే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో తనుజ చేసిన ఆ పని వల్ల ఎందుకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వాల్సి వచ్చింది? సో ఈ విషయాన్ని ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే సో రీసెంట్‌గా వర్ష చేసిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ చాలా సరదాగా, చాలా కాన్ఫిడెంట్‌గా అయితే మాట్లాడాడు. సో బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళకముందు తను ఎక్కడికెళ్ళినా ఫ్రీగా వెళ్ళేవాడినని చెప్పాడు. కానీ ఇప్పుడు బయటకు వెళ్తే మాస్క్ ఏసుకొని సైలెంట్‌గా వెళ్ళాల్సొస్తుందని చెప్తున్నాడు. సో ఎక్కడికెళ్ళినా ఫ్యాన్స్ విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. సెల్ఫీలు అడుగుతున్నారు. తనని చాలా బాగా ప్రేమిస్తున్నారని చెప్పాడు. సో ఫ్యాన్స్‌కి తనైతే థాంక్స్ చెప్పడం జరిగింది. సో అలాగే డబ్బు గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్‌కి ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చాడు. సో డబ్బు ఒకటే ఆనందాన్నివ్వదు. అవసరానికి ఉంటే చాలు అని చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. సో ఇంకా ఆ తర్వాత ఇంటర్వ్యూలో వర్ష హౌస్‌లో మీకిష్టమైన కంటెస్టెంట్ ఎవరు అనగానే సో కళ్యాణ్ అస్సలు ఆలస్యం చేయకుండా తనూజ అని టక్కుమని చెప్పాడు. సో బయట ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే తనూజనే అందరితో మాట్లాడి సాల్వ్ చేసిందని, సో ఇప్పటికి తను బయటకు వెళ్తుంటే ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్ళని చాలా కేరింగ్‌గా చెప్తుందని కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. సో కళ్యాణ్, తనుజ బాండింగ్ హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సో బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన విషయమే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో తను ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళని కేరింగ్‌గా చెప్తుందంటే సో వాళ్ళ మధ్యలో ఎంత మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఉందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇప్పటికి చాలా మంది నెగెటివ్ చేస్తున్నారు. సో దయచేసి నెగటివిటీ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపేసేయండి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే తనూజ ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్, అలాగే కళ్యాణ్ ఫేవరెట్ కలర్ వచ్చేసి వైట్. సో ఇలా కళ్యాణ్ చెప్పడంతో ఇద్దరిది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అని సో వర్ష అనడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ అయ్యారు. సో ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కళ్యాణ్ తనుజ మూవ్‌మెంట్స్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఓన్లీ ఫ్యాన్స్ ఇలా కళ్యాణ్‌కి మాత్రమే మేము ఫ్యాన్స్, తనుజకి మాత్రమే మేము ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో నెగటివిటీ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళే పెద్ద ప్రాబ్లమాటిక్ పీపుల్‌గా తయారయ్యారు. ఎందుకంటే తనుజ, కళ్యాణ్ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా, సో ఏదైనా మూవీ చేయాలన్నా, వెబ్ సిరీస్ చేయాలన్నా, ఈవెంట్‌లో కనిపించాలన్నా సో ముందుగా అడ్డుపడుతుంది ఈ ప్రాబ్లమాటిక్ ఫ్యాన్సే. సో ఎందుకు ఇంత నెగటివిటీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. సో వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే మీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఈ కొద్దిమంది ఈ ఓన్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేము కళ్యాణ్‌కి మాత్రమే ఫ్యాన్స్, మా తనుజ మాత్రమే గొప్ప అని మాట్లాడే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వల్ల కళ్యాణ్, తనుజ ఎక్కువగా కనిపించడం లేదు బయట. ఇలా మేము వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ అని సెపరేట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న బ్యాచ్ వల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద నెగటివిటీ అనేది క్రియేట్ అయింది. సో సోషల్ మీడియాని షేక్ చేసిన తనూజ అని టైటిల్ ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, సో రీసెంట్‌గా ఎవరో ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి కళ్యాణ్, తనూజ ఉన్న ఒక బ్యూటిఫుల్ మ్యూచువల్ ఎడిట్ అయితే క్రియేట్ చేశారు. సో ఆ వీడియోకి తనూజ అయితే లైక్ కొట్టింది. సో ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోయింది. ఆ వీడియో చాలా మంచి మ్యూచువల్ ఎడిట్ వీడియో. సో కళ్యాణ్, తనుజ లవ్ వీడియో కావచ్చు, లేదంటే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ వీడియో కావచ్చు, సో ఏదన్నా కావచ్చు. ఆ వీడియో తనుజకి నచ్చింది. సో తనుజ వీడియో చూసే లైక్ కొట్టింది. సో ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో వాళ్ళిద్దరూ ఎంత మంచి బాండింగ్ షేర్ చేసుకుంటున్నారనే విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో అది అర్థం చేసుకోకుండా ఇక్కడ ఓన్లీ తనుజ ఫ్యాన్స్, ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఒక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన నెగటివిటీ వల్ల చాలా మొత్తం దారుణం అయితే జరిగింది. సో ఆ వీడియోకి తనుజ లైక్ కొట్టిన తర్వాత కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడంతో తనుజ ఆ వీడియోని మళ్ళీ దాన్ని డిస్‌లైక్ అయితే చేసింది. సో లైక్ చేసినా, డిస్‌లైక్ చేసినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో ఫ్యాన్స్‌కి అయితే ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోయింది. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత ఎవరైతే కంటెస్టెంట్స్ గెలుస్తారో లేదా ఆ సీజన్‌లో ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంటుందో నెక్స్ట్ సీజన్ వచ్చే టైంకి కంప్లీట్‌గా ఆ క్రేజ్ అనేది పోతుంది. సో ఒక ఇయర్ కంటే ఎక్కువ కాలం ఉండదు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే అయిపోయిందో దాని తర్వాత కళ్యాణ్, తనుజ క్రేజ్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉండే రేంజ్‌లో ఉంది. సో కొత్త సీజన్ మొదలవుతున్నా కూడా కళ్యాణ్, తనుజ క్రేజ్ అయితే ఇంచు కూడా తగ్గలేదు. ఈ ఓన్లీ సెపరేట్ ఫ్యాన్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఆ నెగటివిటీని ఆపేస్తే సో వాళ్ళిద్దరూ అతి త్వరలో మంచి హీరో, హీరోయిన్‌లుగా సినిమాల్లో కనిపించొచ్చు, లేదా వెబ్ సీరీస్‌లో కనిపించొచ్చు, లేదా ఈవెంట్‌లో కనిపించొచ్చు.
వాళ్ళు కనిపించినప్పుడు మంచి మూవ్‌మెంట్స్ అనేది వస్తాయి. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి మూవ్‌మెంట్స్ కనిపిస్తాయి కదా! సో, మీరు అలా ఎందుకు ఆలోచించరు? ఎందుకింత నెగటివిటీ చేస్తున్నారు? మీరు ఇలా నెగటివిటీ చేయడం వల్ల ఇప్పటికే వాళ్ళు కలిసి చేయాల్సిన చాలా ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సొచ్చింది. సో, దయచేసి ఇప్పటికైనా నెగటివిటీని స్టాప్ జేసేసేయండి. సో, ఇంకా ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది చాలా మంచి న్యూస్. సో, ఇది అసలైన అప్డేట్ ఏంటంటే, సో, కళ్యాణ్ అతి త్వరలోనే వెండి తెర మీద హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నాడు. సో, కళ్యాణ్ ఇప్పటికే ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశాడు. అది ఈ మంత్‌లోనే రిలీజ్ కాబోతుంది. సో, ఒక వెబ్ సీరీస్ కూడా రీసెంట్‌గా ఓకే అయినట్టు సమాచారం అయితే ఉంది. సో, ఇప్పుడైతే రీసెంట్‌గా మన రాఘవేంద్రరావు డైరెక్టర్‌ని కలిసాడు గదా! సో, అది క్యాజువల్ మీటింగ్ అయితే కాదు. ఒక క్రేజీ స్టోరీ డిస్కషన్ కోసమని లేటెస్ట్‌గా మనకు అందిన అప్డేట్ ఇది. ఒక క్రేజీ స్టోరీ డిస్కషన్ కోసమే మన కళ్యాణ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారిని రీసెంట్‌గా కలవడం అయితే జరిగింది. సో, రాఘవేంద్రరావు గారి హ్యాండ్ పడితే సక్సెస్ గ్యారంటీ అని కళ్యాణ్‌కి కూడా చాలా నమ్మకంగా ఉంది. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆగస్ట్‌లోనే రానుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో, ఈ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కళ్యాణ్ హీరోగా ఎంట్రీ అనేది అతి త్వరలోనే ఉండబోతుంది. సో, ఈ మంత్‌కైతే మనకి మ్యూజిక్ ఆల్బమ్ రాబోతుంది. అది ఈ మంత్‌లోనే రిలీజ్ అవుతది. సో, ఆ వీడియో కూడా రాఘవేంద్ర గారు రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. సో, ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్. మీరు సోషల్ మీడియాలో ఏదైతే నెగటివిటీ చేస్తున్నారో చేసేవాళ్ళు దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయండి. ఇక 1 ఇయర్ అయిపోయింది. కొత్త సీజన్ కూడా మొదలవుతుంది. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళ ఫ్యూచర్‌కి ఒక మంచి దారివ్వండి. సో, వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే వాళ్ళు ఒప్పుకునేలాగా చూడండి. అంతేగాని మీరు చేస్తున్న నెగటివిటీ వల్ల దాన్ని వదులుకునేలా మాత్రం బిహేవ్ చేయకండి. సో, వాళ్ళిద్దరూ కలిసి కనిపించాలని మీరు ఎంతమంది ఉన్నారో మీకంటే డబుల్ పీపుల్ మ్యూచువల్ ఫాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో, ఎక్కువ మంది వాళ్ళు కలిసి కనిపించాలని వెయిట్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళ కోసమన్నా ఈ నెగటివిటీ ఆపేయండి. సో, ఇంకా కళ్యాణ్ అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద మన ముందుకైతే రాబోతున్నాడు. సో, కళ్యాణ్ పడ్డ కష్టానికి త్వరలోనే మంచి సక్సెస్ రాబోతుంది. సో, కళ్యాణ్ మూవీ ఎంట్రీపై అలాగే తనూజ కళ్యాణ్ బాండింగ్‌పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. సో, ఇంకా వీడియోలో మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కళ్యాణ్ అని, సో, తనూజ ఫ్యాన్స్ అయితే తనూజ అని, సో, నాలాగే కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, వీడియో నచ్చితే వీడియోలో ఉన్న మ్యాటర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని చూడడానికి మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో, ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.